అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏమిటి అంటే, ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ, మందిరాల మీద జరుగుతున్న దాడులు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, దేవుని వాక్యం మీద ఒక అవగాహన లేక, ఎప్పుడు తప్పుగా చూస్తే దేవుడు కానీ దేవుని వాక్యం కానీ తప్పుగానే కనిపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు చక్కని మాట చెప్పారు. ఈ లోకానుసారమైన జ్ఞానంతో ఈ గ్రంథాన్ని మనం చదవలేము. దేవుని చిత్తానుసారమైన జ్ఞానంతో మన గ్రంథాన్ని చదివినప్పుడు దాంట్లో విలువైన విషయాలు మనకు తెలిసినప్పుడు దేవుని విలువేంటో మనకు తెలుస్తుంది. ఈరోజు అన్యజనులైన వారు ఎందుకు దేవుని మీద తప్పు మోపుతున్నారు? ఎందుకు దేవుని తప్పుగా చూస్తున్నారు? తప్పుగా చూస్తున్నారు కాబట్టి తప్పుగా తెలుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం అనేది ఎప్పుడు మనం ఒక వేలోనే ఒక కోణంలోనే మనం చూడకూడదు. ఎందుకంటే దేవుడు మనిషిని చేస్తే మనిషికే ఇన్ని తెలివితేటలుంటే మనిషిని చేసిన దేవునికి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది? జ్ఞానం లేకుండానే ఇంత సర్వ సృష్టిని సృజించగలిగారా? ఎక్కడ ఏది పెట్టాలో, ఎప్పుడు ఏది ఎలా రావాలో సమస్తమైన చిత్త ప్రకారం ఆ జ్ఞానంతో నిర్మించబడింది కదా. ఎందుకు మనిషికి ఇంత చిన్న జ్ఞానంలోనే దేవుని తప్పుగా చూపిస్తున్నారు? ఆలోచించండి. అందుకే దేవుడు ఒక చక్కని మాట అన్నారు. ఏమన్నారంటే, నా ఆలోచనలు వంటివి కాదు మీ ఆలోచనలు, మీ జ్ఞానం వంటిది కాదు నా జ్ఞానము. అవును, మనిషిని ఎందుకు చేశాడు దేవుడు అనే ఆలోచన మీదైతే, మనిషిని చేయాలి, తను బ్రతికించాలి, తనకు సమృద్ధిని సమకూర్చాలి, తన భూమి మీద సమస్తాన్ని అన్నిటి మీద రాజ్యం చేయాలి, అన్నిటి సమృద్ధిగా తను అనుభవించాలి, మరలా తిరిగి నా దగ్గరకు రావాలన్నదే దేవుని చిత్తం, దేవుని ఆలోచన. మనిషి ఆలోచన ఈ భూమి మీదకి ఎందుకు పుట్టించాలి, ఎందుకు సమస్యలు రావాలి అన్నది మనుషుల జ్ఞానం. చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా ఒకలాగే మనం చదవకూడదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ అన్నది మనం ఇట్లా చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. కొంత అచ్చటను కొంత ఇచ్చటను నిర్మించబడింది, రాయబడి ఉంది బైబిల్. మనం ఎప్పుడు చదివిందే అదే రైటు అదే రాంగ్ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే బైబిల్ అన్నది ఈ 66 పుస్తకాలు 40 మంది ప్రవక్తల ద్వారా రాయబడింది, 40 మంది వ్యక్తుల ద్వారా రాయబడింది. అది ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు, ఒకే కాలానికి చెందినవారు కాదు, ఒకే కులాన్ని ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎక్కడెక్కడో ఉండి రాస్తారు. ఇది మొత్తం సమకూర్చబడిన తర్వాత 66 పుస్తకాలు రూపించినప్పుడు నువ్వు ఏం చదువుతున్నావో అదే రైట్ అనవద్దు. ఎందుకంటే సాతాను కూడా దేవునిలో పాయింట్లు ఎతకడానికే పాయింట్ ఎత్తుక్కుంటూ పోయింది. దేవుడు దానికి సరైన జవాబు చెప్పారు. అలాగే ప్రియమైన దైవ జనాంగమా, ఆలోచించండి. అన్యులైన వారైనా ఎవరైనా సరే మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు కరెక్ట్ అయిన సమాధానం చెప్పగల స్థితిలో మనం ఉంటున్నామా? అంటే నువ్వు ఎంతగా బైబిల్ చదువుతున్నావు? నమ్మిన వారి సహితం కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని తీసి చూపిస్తున్నప్పుడు మోసపోతున్నారు. అవునేమో, నిజమేనేమో, నాకు అర్థం కాలేదు ఇదని దేవుణ్ణి బాహాటంగా మరొకసారి ఇతరుల మధ్య సిలువేస్తున్నారు ఆయన్ని. ఆలకించండి. పరిశుద్ధ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారు తిమోతి గారికి ఏమని చెప్పారు? నేను వచ్చేంత వరకు కూడా చదువుట ఎందును ప్రవచించుట ఎందును గద్దించుట ఎందును నిలకడగా ఉండండి. చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఒక్కచోట ఇది రాయబడలేదు. పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పినారు, కాలాల గురించి మీకు అవసరం లేదు, రేపటి గురించి మీరు చింతించవద్దు, ఏ రోజు కీడు ఏ రోజు దినం ఆ రోజునే చాలు మీకు అన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రవక్తల మీదకి వచ్చినప్పుడు ఏ కాలంలో ఏం జరిగిందో, ఏ ప్రవక్తలతో ఎలా మాట్లాడారో, ఎలా ఇజ్రాయేల్ ప్రజలు చేశారో కొత్త నిబంధనలో రాయబడింది. పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. మనం బోధించాలంటే, మనం చదవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. అందుకని ఇప్పుడు ఇతరులు అన్యులైన వారు ఒక మాట అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, లూకా సువార్త
లూకా గారు రాసిన లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ఒక మాట రాయబడి ఉంది, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెలను, తన ప్రాణం సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్న ఈ మాటని ఏం చేశారండి, పెద్ద బ్యానర్ మీద రాసి ఎక్కువ జనసంచారం ఉన్న చోట ఆ బ్యానర్ని పెట్టారండి. మరి దేవుని నమ్మాలంటే వారిలో అవిశ్వాసం వచ్చే రీతిగా ఈ బ్యానర్ పెట్టారండి. పెట్టినప్పుడు వారు చూసి చదివే వాళ్ళు ఏమనుకుంటారు, నిజమేనేమో, నా అన్న వాళ్ళందరినీ వదిలేయాలేమో, ఇదిగో మరి నేను సంపాదించినంత నా ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాలి దేవుడిని నమ్మాలంటే అని వారిలో ఒక అవిశ్వాసం అనే బీజం నాటడం మొదలు పెట్టారండి. వారు అన్నిళ్ళు కూడా ఇలా మాట్లాడటానికి కారణం, నిజంగా చాలామంది దైవ సేవకులు కూడా జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని సరిగ్గా చదవక, సరిగ్గా బోధించక, మరి వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా వాళ్ళు తిరిగి అర్థం చెప్పలేక నిజమేనేమో అని ఓడిపోయి అక్కడ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, దేవుని ఆయాస పెట్టుచున్నారు, బాధ పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని క్లుప్తంగా చదవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ మాట రాయబడింది మరొకసారి చూద్దామండి. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తల్లిని, తన తండ్రిని, భార్యను, ఆఖరికి భార్యను, పిల్లలను, అన్నాదమ్ములను, అక్కాచెల్లెలను, ఆఖరికి తన ప్రాణంతో సహా ద్వేషించాలి. అదేంటండి, నిజమే కదా, ఇక్కడ ద్వేషించబడాలని రాయబడి ఉంది కదా, నిజమేనా? దేవుడు ద్వేషించమని చెప్పాడు తల్లిదండ్రులని, అక్కా చెల్లెల్ని, మరి అన్నాదమ్ముళ్ళని, పిల్లల్ని కూడా ద్వేషించమని యేసు దగ్గరకు వచ్చినప్పుడు ద్వేషించమని చెప్పారా? నిజమేనా? ఎందుకంటే అండి ఇక్కడ ఇట్లా రాయబడి ఉంది అంటే 66 పుస్తకాలు మనం వెతకాలి, మొదటి నుంచి రావాలి, ఆది కాండం నుంచి రావాలి. దేవుడు నిజంగానే తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పారండి. మరి మనం ఇదే పాయింట్ వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇందుట్లోనే ఉంటే ఆన్సర్ కూడా ఇందుట్లోనే ఉంటుంది. నీకు ఇన్ని ఆలోచనలు వస్తాయని దేవుడికి తెలిసే దీంట్లో ఆన్సర్ పెట్టారు. ఎందుకంటే ఇది ఒకే కాలానికి సంబంధించింది కాదు, ఒకే వ్యక్తి రాసింది కాదు, ఒకే ఊరికి చెందిన వాళ్ళు కాదు, ఒకే వృత్తికి చెందిన వాళ్ళు కాదు. ఈ పుస్తకాలన్నీ రాయబడింది. మరి మనం 66 పుస్తకాలు మనం వెతకాలి కదా. దేవుడు నిజంగానే తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పారా? చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12 చూడండి. మరి మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చారు కదండి. మరి ఆజ్ఞల్లో ఏమని రాయబడి ఉందండి? ఆజ్ఞల్లో ఏమని రాయబడి ఉంది చూడండి, 12 చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. అదేంటండి, అక్కడ ద్వేషించమని రాయబడ్డది కదా, మరి ఇక్కడ సన్మానించమంటున్నారు ఏంటంటే, అందుకేనండి మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చూసి ఇది నిజమేనేమో అనుకోవద్దు. ఇక్కడ మనం దేవుడిచ్చే వాగ్దాన ఫలం కోసం మనం అక్కడ దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని, తండ్రిని సన్మానించమని చెప్పారండి. వాళ్ళని సన్మానిస్తే మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం మనం. ఎందుకంటే తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు. మన భూమి మీద మరి దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలంటే వాళ్ళని సన్మానించాలి. చూడండి ఇంకేం చెప్పారు మరి, నిర్గమాకాండము 21:15 నుంచి చూడండి. 21 అధ్యాయము 21:15. నీ తండ్రినైనను నీ తల్లినైనా కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఇప్పుడు కొట్టట్లేదండి తల్లిదండ్రులు, వాడికి నిశ్చయంగా మరణశిక్ష ఉంటుంది. తల్లిదండ్రులు బాధ పెడితే భూమి మీద మరణశిక్ష. వాళ్ళని ప్రేమించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పినప్పుడు అక్కడ ఎందుకు ఆ మాట రాయబడింది? అక్కడ ఎందుకు దేవుడు ఆ మాట రాయబడింది? ఇక్కడేమో ఆది నుంచి మన పుస్తకాలన్నీ చూడాలి. ఆది నుంచి చూస్తే నీ తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు. తర్వాత ఒకవేళ నీ తల్లిదండ్రులను బాధ పెట్టావా, నువ్వు కొట్టావా, నీకు మరణశిక్ష. ఇంకేమంటారు చూడండి, మరి తల్లిదండ్రులను బాధ పెడితే ఇంకేం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథము మరి సొలొమోను గారి మంచి జ్ఞానంతో ఆయన రాసిన గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30 చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30 చూడండి 17. నీ తండ్రిని అపహాసించి నీ తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును.
నీ తండ్రిని అవమానపరిచి అపహాసించి హేళన చేశావా, నీ తండ్రిని హేళన చేశావా, నీ తల్లి మాట విననొల్లని ఎడల లోయ కాకులు నీ కనిగూడ్లు పీక్కు తింటాయి, వాటి పిల్లలు మేము మనల్ని పీక్కు తింటాయి. మరి తల్లిదండ్రులని ద్వేషించినా కూడా, ప్రేమించకపోయినా ద్వేషించినా, వారిని కొట్టినా ఎలాంటి శిక్షలు ఉంటాయో చూశారు కదండి. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ద్వేషించమంటున్నారండి? మన దేవుడు ద్వేషించమని చెప్పేవాడు కాదండి. నీ శత్రువు సహితము కూడా వారిని క్షమించు, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యి. మన దేవుడు మనల్ని శపించమనేవాడు కాదు, మరి బాధ పెట్టమనేవారు కాదు. నీ తల్లిదండ్రులను ద్వేషించు, హింసించు అనే దేవుడు కాదండి. ఎన్ని బాధ్యతలు చెప్పారో తెలుసా? తల్లిదండ్రులు ఎలా బ్రతకాలో చెప్పారండి. తల్లిదండ్రులకి పిల్లలు ఎలా లోబడి ఉండాలో చెప్పారండి. ఒక దాసుడు ఒక యజమానికి ఎలా లోబడి ఉండాలో చెప్పారండి. ప్రతిదీ మనం భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పారండి. దేవుడు ఎవరిని కొట్టమని చెప్పరు, ఎవరిని చంపమని చెప్పరు, ఎవరిని నరకమని చెప్పరండి. మన దేవుడు అందుకే క్రైస్తవులైన వారందరం కూడా మనలో ఎవరు కనిపించాలి, మన స్వభావాన్ని బట్టి మన క్రీస్తుని కనిపించాలి. మన క్రీస్తు కనిపించాలి. మనం ఈరోజు మన ఎదుటి వారిని, మన దేవుణ్ణి కానీ, మన గ్రంథాలను కానీ అంటున్న తిరిగి మనం మాట్లాడట్లేదు అంటే మన దేవుడు మనకు నేర్పించిన సంస్కారం, మన దేవుడు మనల్ని మరి నేర్పించిన సంస్కారం, మనం పెంచిన పద్ధతి. ఈరోజు మనం తిరిగి ఎవరిని బాధ పెట్టట్లేదు అంటే మనల్ని గాయపరుచుకుంటున్నాం, ఏంటి ఇలా అంటున్నాం, మనల్ని దుఃఖపరుచుకుంటున్నాం, తిరిగి అనుకుంటున్నాం, బాధపడుతున్నాం కానీ తిరిగి వారిని ఒక మాట అనడానికి మనం ఇష్టపడట్లేదు. అది మన దేవుడు మనకు నేర్పించిన సంస్కారం. మన దేవుడు మనకు ఎలా బ్రతకాలో మనకు నేర్పించినప్పుడు అలా బ్రతకడానికి మనం సిద్ధపడి ఉంటాం. ఎవరిని బాధ పెట్టమని, అలాంటప్పుడు తల్లిదండ్రులను ఎందుకు బాధ పెట్టమంటారండి? వాళ్ళు ఏం చూపిస్తున్నారండి? ఈ ఒక్క మాట చూపించి, ఇదిగో ఇలా అన్నారు, ఇలా అన్నారంటే ఆ మాటకి మనం అర్థం తెలియాలి కదా, మనకు అసలు ఆ మాట ఎందుకన్నా తెలియాలి కదా. అలానే చూడండి, మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20 చూడండి. సామెతల గ్రంథము 20, సామెతల గ్రంథము 20వ అధ్యాయము దేవుడు ఏం చెప్పారు చూడండి. 20 చూడండి. నీ తండ్రినైనను నీ తల్లినైనా దూషించు వాని దీపము కారు చీట్లో ఆరిపోవును. నీ తల్లిదండ్రుని బాధ పెట్టావా, నీ వెలుగు ఆరిపోద్ది, నీ వెలుగు ఆరిపోతుంది. మరి ఇలా మరి దేవుడు మనకి ఇవన్నీ చెప్పారు కదా, ఎలా బ్రతకాలో, తల్లిదండ్రులను ఎలా చూడాలో అని అన్నప్పుడు నిజంగా మరి యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రికి లోబడ్డారా? భూమి మీద తన వారికి లోబడి ఉన్నారా? లోబడి ఉన్నారండి. తన తండ్రి చిత్త ప్రకారము చేయటానికి భూమి మీదకి వచ్చారు. నా తండ్రి బాధపడుతుంటే నేను ఆనందంగా ఉండాలి పరలోక రాజ్యంలో, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి నేను. నా తండ్రి విషయమై ఇదిగో ముందుగా అదేనే జగత్ పునాది వేయబడక మునిపే ఇదిగో యేసుక్రీస్తు వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి మరణం ఉంటుందో రాయబడి ఉందండి గ్రంథంలో. అది యేసుక్రీస్తు వారికి తెలిసి కూడా నా తండ్రి చిత్తానికి నేను లోబడి ఉంటాను, నా తండ్రి మాటకు లోబడతాను, నా తండ్రి నేను ప్రేమిస్తున్నాను, నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను అని, తండ్రి ఆనందం లేకపోతే తండ్రికి లేని ఆనందం నాకు వద్దు అని తండ్రి కోసం భూమి మీదకి వచ్చారండి. ఎలా వచ్చారండి? ఆయన ఏమన్నా దేవునిగా వచ్చారా? ఆయన శక్తులు వేసుకొని వచ్చారా? లేదండి. ఒక దాసుని వలె, ఒక దాసుని తను తగ్గించుకొని రిక్తుని చేసుకున్నాడండి. ఎంత రిక్తుని? తన మరణం అంతగా రిక్తుని చేసుకున్నాడండి. భూమి మీద నీకు నాకు సమస్తము సమకూర్చి, ఆయనకంటూ ఏమైనా భూమి మీద ఉన్నాయా అండి? తండ్రి ముందుగానే చెప్పారు, నీ కోసం ఏమీ వద్దు భూమి మీద, లోబడ్డండి. ఏంటి నాన్న, నా మరి మన సహోదరులందరికీ అన్నీ ఇచ్చావు కదా నాన్న, నాకేమి ఇవ్వలేదండి నోరు తెలిసి తిరిగి అడగలేదండి యేసుక్రీస్తు వారు. తండ్రి మాటకు లోబడ్డాడు. యేసుక్రీస్తు నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించారండి అంటే, ఇదిగో నీ కొరకు నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు కూడా మీ కొరకు నేను బలిస్తాను నాన్న, నా సహోదరుల కొరకు, నా స్నేహితుల కొరకు, నా బిడ్డల కొరకు నేను మరణిస్తాను అని లోబడ్డాడండి. తన కొరకు ఏమీ లేదు భూమి మీద, తన కొరకు తన సిలువ ఒకటి యేసుక్రీస్తు వరకు కొరకు భూమి మీద ఏర్పాటు చేయబడిందండి. తండ్రి మాటకు లోబడ్డాడు. అలానే భూమి మీదకి వచ్చిన తర్వాత పాస్కా పండగప్పుడు మరి మరియమ్మ గారు, యేసప్ప గారు ఇద్దరు వెళ్తున్న ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి పని మీద ఉన్నప్పుడు, మేము బాధపడుచున్నామయ్యా అన్నప్పుడు, ఇదిగో నా తండ్రి పనుల మీద ఉండాలి మీరు ఎరుగరా అంటూ వాళ్ళు వెనకబడి వాళ్ళకు లోబడ్డాడు. లోబడి యేసుక్రీస్తు చిన్న ప్రాయంలోనే వయసు ఎందును జ్ఞానం దేవునిదైన పెద్దలదైన వర్ధిల్లుచూ వచ్చాను.
భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా లోబడ్డాడండి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన లోబడకుండా మనం లోబడడం, మీరు లోబడండి అంటే తప్పండి. ఆయన లోబడి మనకు చూపించారు మాదిరి, మనకు మాదిరి. యేసుక్రీస్తు వరకు సిలువ మరణం రెండు మరి రాయబడి ఉన్నప్పుడు ఆయన రాయబడి ఉంటే సరిపోదు, నేను మరణం అవ్వాలి, ఆయన మరణిస్తేనే మనం నమ్మాలి. ఆయన మరణించకుండా మరణిస్తే మరి మన పునరుద్ధానం వస్తుంది, మరణిస్తే మనం తిరిగి వెళ్ళిపోతాం, ఇవన్నీ కాదండి. ఆయన మరణించాలి. ఆయన మరణించి మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన మరణించారు. మళ్ళా పునరుద్ధానం వచ్చినప్పుడు ఎత్తబడతారు. కానండి ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారి మీద తప్పు మోపాలని సద్దుకాయలు ఉన్నారు కదండి. ఆ సద్దుకాయలు వాళ్ళు ఏంటంటే మన దేవుణ్ణి నమ్మేవాళ్ళు, మన యెహోవా తండ్రిని నమ్మేవాళ్ళు. కానీ పునర్ధానం లేదు. వాళ్ళొక నమ్మకం, వాళ్ళు ఒక దాని మీద పూర్తిగా ఆధారపడింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన గట్టి నమ్మకం, పునర్ధానం లేదు అని వాళ్ళు వాదిస్తూ వచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు వారి పునర్ధానం ఉందంటే మళ్ళీ యేసుక్రీస్తు వారినే క్వశ్చన్ వేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారినే మరి వేస్తున్న చూడండి. సామెతల చూడండి, యేసుక్రీస్తు వారు పునర్ధానం ఉందంటే పునర్ధానము లేదని అంటారు. అయితే యేసుక్రీస్తు వారు చక్కగా ఒక మాట చెప్పారు, పునర్ధానం లేదని మీరు ఎలా అంటారు? మీరు లేఖనములు కూర్చేను దేవుని శక్తి గురించి మీకు తెలియదు. ఎందుకంటే మనం మరణించి భూమి మీద మాత్రమే బంధాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి. తిరిగి మనం మరణించి తిరిగి లేచినప్పుడు ఇక పెళ్ళిళ్ళు ఉండవండి. అందరూ ఒక తల్లి పిల్లలం. అప్పుడు సహోదరులు మనం అందరం. అలాంటప్పుడు మనకి ఇంకా పెళ్ళిళ్ళు అక్కడ ఉండవండి. ఇక నిత్యము దేవుని స్తుతించుకుంటుంటమే మన బ్రతుకు, అంతేగాని ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు జరగవు. అయితే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక భార్య ఉంది, ఆమెకు మరి పిల్లలు లేరని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అన్నదమ్ములు పెళ్లి చేసుకుని అందరూ చనిపోయారు, చివరికి ఈమె కూడా చనిపోయింది. మరి పునర్ధానం అందు ఈమె లేపబడినప్పుడు ఎవరికి భార్య అన్నప్పుడు దేవుని శక్తి లేఖనాల గురించి మీకు తెలియదు. యేసుక్రీస్తు అన్న లేఖనాల గురించి మీకు తెలియదు. దేవుడు లేచిన యేసుక్రీస్తు వచ్చిన పునర్ధానం మందు అందరూ మృతులైన వారు మరలా లేగుస్తారు. ముందు వాళ్లే లేగుస్తారు. మరలా వివాహాలు ఉండవండి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి 4-5. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యను నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి అయిన తల్లిని దూషించేవాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రి అయినో తల్లి అయినో చూచి నా వల్ల నీకేం ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినో తల్లి అయినో గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. అంటే వీళ్ళు తల్లిదండ్రులకి పెట్టకుండా వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. దేవునికి తినని దేవునికి మరి అర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు దేవుని మాటకు లోబడ్డారు, తండ్రి మాటకు లోబడ్డారు. మరి భూమి మీద మరియమ్మ గారికి ఆయన తల్లికి లోబడ్డారు. తర్వాత యేసుక్రీస్తు మరణించినప్పుడు మరి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆమె తల్లిని శిష్యులకు అప్పగించి ఒంటరిగా వదిలేసి ఆయన అందరికీ వెళ్ళిపోలేదు. తన తల్లిని తన శిష్యులకు అప్పగించారు. ఒక బాధ్యత. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి చూడండి. యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. యోహాను 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 19
26 19:26 చూడండి. 19:26 యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆయనకి శిష్యుడికి యోహాన్ గారికి తన తల్లిని అప్పగించారు. తన తల్లికి ఒక కుమారుని అప్పగించి వెళ్ళారు. ద్వేషించమని, తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పలేదు. మరి ద్వేషించమనటానికి కారణం ఏంటండి? ద్వేషించమనటానికి కారణం ఏంటి అంటే, దేవుడు భూమి మీద మన ప్రేమించిన తల్లిదండ్రులను అతిగా ప్రేమించకూడదు. మన పిల్లలను కానీ, మరి భార్యను కానీ, పిల్లలను కానీ, భర్తనే కానీ, మరి సంపాదన కానీ, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు నువ్వు? ఇవన్నీ సమకూర్చిన నన్ను వదిలిపెట్టావు. నేను కావాలి అంటే నువ్వు సమస్తము కోల్పోవాలి. దేవుడు ఏమంటున్నారంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఈ భూమి మీద నీ సంపాదన నువ్వు ధనము ఎక్కువగా సమకూర్చి సంపాదించిన ఎడల నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నా కొరకు నా సువార్త విషయం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే అది తిరిగి నువ్వు పొందుకుంటావు. అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు నువ్వు భూమి మీద మరి ఏదైతే నువ్వు తక్కువగా ప్రేమిస్తావో తిరిగి నువ్వు పరలోక రాజ్యం ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. చూడండి, ఒక తండ్రి తన కొడుకు మన ముందు మన పక్కింటి వారిని వాళ్ళ నాన్న అలా లేకపోతే వాళ్ళ అమ్మాయి ఇలా అని వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటే మనకి ఎంత బాధ కలిగిద్దా లేదా అండి? అలాంటిది మరి మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ అధికంగా ప్రేమించు మన పిల్లల్ని, మన తల్లిదండ్రులను అధికంగా ప్రేమించి దేవుణ్ణి పక్కన పెడితే దేవుడికి మాత్రం కోపం రాదా చెప్పండి? చూడండి, మరి అబ్రహాం గారు ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఇస్సాకుని అధికంగా ప్రేమిస్తుండు. ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి అధికంగా ప్రేమిస్తుంటే అసలు మరి అబ్రహాం గారిని మరి పరీక్ష, ఇదిగో దేవుని తనకు ఇష్టమైన కుమారుడు అర్పిస్తాడా అని చెప్పేసి వెళ్ళి అడగంగానే ఇష్టపడ్డాడు. అలాగే ఈరోజు నువ్వు నీ కుటుంబం రక్షించుకోవాలి, నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అంటే మొదట దేవుణ్ణి ప్రేమించు. దేవుని నమ్మకస్తుడిగా యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు నీ కుటుంబం మొదట నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. చూడండి, నోవాహు గారు అంతమందిలో నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు గారు మరి బిడ్డలు ఉన్నారా, మరి కోడళ్ళు ఉన్నారా అంటే అక్కడ పాయింట్ చేయలేదు. కానీ నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడిగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకోండు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు నీకున్న దాన్ని కంటే కూడా నీ దేవుని అధికంగా ప్రేమించి నీ కుటుంబాన్ని రక్షణని బండ మీద కట్టుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. మొదట స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదట నీ స్థానం దేవునికి ఉండాలి. మొదటిగా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే దేవుణ్ణి. భూమి మీద ఎవరిని అధికంగా ప్రేమించదు, ఎందుకంటే అది నువ్వు కోల్పోతావు. నువ్వు కోల్పోయి బాధపట్టకంటే వాడిని నువ్వు తక్కువగా ప్రేమించి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు, తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ కుటుంబం సహిత పరలోక రాజ్యంలో ఆనందంతో ఉంటారు. అది దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఈ రోజుల్లో దేవుడు అంటే లెక్క లేదు, పట్టించుకోవట్లేదు. సమస్తము ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని చిత్తానుసారంగా బ్రతక్క మనకి ఇష్టానుసారంగా బ్రతుకుచు దేవుని ప్రక్కన పడేసాం. అందుకే నువ్వు దేన్ని అధికంగా ప్రేమిస్తున్నావో నువ్వు అది కోల్పోతావు. ఎందుకంటే నీకు సమస్తము సమకూర్చింది నీ తండ్రి, నీ దేవుడు. నీకు తల్లినిచ్చిన దేవుడు, నీకు తండ్రినిచ్చిన దేవుడు, నీకు అన్నదమ్ముళ్ళని ఇచ్చింది, అక్క చెల్లెల్ని ఇచ్చింది, సమస్తము దేవుడు. నీ తల్లిదండ్రులు సన్మానించమని చెప్పిన దేవుడు, నీ తల్లిదండ్రుని మరి గాయపరచొద్దు బాధపరచిన దేవుడు, నీ తల్లిదండ్రులని ఎందుకు వాడిని ద్వేషించమంటారు? వాడిని ఎందుకు వదిలిపెట్టమంటలేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్, కానీ అన్నావంటే నెక్స్ట్ ఏంటి? నువ్వు వారిని కూడా అధికంగా ప్రేమించకు, ఇచ్చిన నన్ను ప్రేమించు. నీ తల్లిదండ్రులు భయము భక్తి కలిగి నీ తల్లిదండ్రులను ఇచ్చిన దేవుని కృతజ్ఞత చెప్పు. నీకు అన్నదమ్ముడు ఇచ్చిన దేవుని కృతజ్ఞత కలిగి ఉండు, కృతజ్ఞత చెప్పు, స్తుతించు, ఆయన ఆరాధించు. మొదటి స్థానం దేవునికివ్వు. అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని ప్రేమించి నువ్వేదైతే లోకంలో అతిగా ప్రేమిస్తావో అది కోల్పోతావు. దేవునికై మరణించినా కూడా నువ్వు దేవునికై మరణిస్తే నీ ప్రాణం తిరిగి పొందుకుంటావు.
లోకానుసారంగా నువ్వు మరణించావా, తిరిగి అది పొందుకోవటం కష్టం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే దేవుని విషయమై నీ సమస్తము చూడండి. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలవగానే వచ్చేశారు. ఆయన మాటలు అంత శక్తి ఉంది. మరి అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెల్ని వదిలిపెట్టమని లేదు అక్కడ. వాళ్ళు అధికంగా ఎప్పుడైతే వీళ్ళు దేవునిలో ఉన్నారో వారి కుటుంబాన్ని దేవుని రక్షిస్తారు. వాళ్ళ కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని అందిస్తారు. అలానే ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు కూడా దేవుని అధికంగా ప్రేమించినప్పుడు నీ కుటుంబం రక్షించబడిద్ది. నీ కుటుంబానికి నిత్య జీవం ఇస్తారు దేవుడు. అంతేగాని దేవుడు ఎవరిని వదిలిపెట్టమనేవారు కాదు, హింసించమనేవారే కాదు, బాధ పెట్టమనేవారు కాదు. దేవుడు గొప్పవాడు. ఆయన్ని మంచిగా చూస్తే మనకు మంచిగా కనిపిస్తుందండి. పిల్లల పద్యం చూడండి, ఎప్పుడైనా మనం చదివిందే కాదండి. పిల్లలు చదువుకునే చదువులు, మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, ఆ పద్యాలకి అర్థాలుంటాయి, భావాలుంటాయి, సారాంశం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటేనే దానికి అర్థం, పద్యానికి అర్థం తెలుస్తుంది. అలానే ఈరోజు మీరు ఏదైతే పాయింట్ చేస్తున్నారో అది తెలియాలంటే గ్రంథం చూడాలి. గ్రంథంలో ఎక్కడ ఎలా రాయబడింది, ఇక్కడ మాత్రం ఎందుకు రాయబడిందంటే సమస్తాన్ని ఇప్పుడు ఆఖరి దినాల్లో దేవుని వదిలిపెట్టారు. సమస్తము ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్నారు. చూడండి, వారి బ్రతకడం కోసం ఇతటి వారిని మోసం చేస్తున్నారు, ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు, తన వారి కోసం ప్రయాసపడుతున్నారు. దేవుడేమన్నారు, సమస్తము నువ్వు వదిలిపెట్టి నన్ను నా యందు ప్రయాసపడు, నన్ను ఇష్టపడు, నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను. అంతేగాని దేవుడు వెంబడించే వాళ్ళని కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పరండి. ఆఖరికి దైవజనులకు కూడా చెప్పారు, నీ కుటుంబాన్ని ఎట్లా నువ్వు బాధ్యత కలిగి ఉండనప్పుడు నువ్వు నా ఎడల మరి నేను నీకు ఏర్పాటు చేసిన ప్రజలు నువ్వు ఎలా బాధ్యత కలిగి ఉంటావు? నీ కుటుంబం మీద నువ్వు బాధ్యత కలిగి ఉండాలి కదా. బాధ్యతలు నేర్పించారండి. అలాంటప్పుడు దేవునిలో తప్పు ఎతకబాకండి. తప్పుకు చూస్తే గ్రంథం అంతా తప్పుగా అనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, మీరు పరిశుద్ధ గ్రంథంలో క్వశ్చన్ కనిపించింది అంటే ప్రయాసపడండి, వెతకండి, దానికి ఆన్సర్ కంపల్సరీ ఉంటుంది. ముందు వెతకటం, చదవటం నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే చూస్తారో అదే రైట్ కాదు. వాళ్ళు క్వశ్చన్ వేశారంటే వెతకండి, ప్రయాసపడండి. ఎందుకంటే ఇది ఒకే కాలానికి ఒకే వ్యక్తి రాసింది కాదు. ఇది గ్రంథాలు 40 మంది 66 పుస్తకాలు రాయబడింది అంటే వాళ్ళతో దేవుడు మరి పరిశుద్ధాత్మ ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడారో కూడా రాయబడి ఉన్నప్పుడు దానికి అర్థం తెలియాలి కదా. గ్రంథం అంతా ప్రేమించమని చెప్పారు. మన తల్లిదండ్రులు ద్వేషిస్తే ఎలాంటి శిక్ష వస్తుంది, వాళ్ళని హింస పెడితే, వాళ్ళని కొడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. సహోదరుని కూడా ఎలా చూడమని, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించన్నారు. నీ సహోదరుని చూసి నీ సహోదరుని ప్రేమించకుండా చూడండి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావంటే నేను ఎలా నమ్ముతాను? ముందు నీ సహోదరుని ప్రేమించాలి కదా. నీ సహోదరునికి బాధ పెట్టేట్టు నువ్వు ఉండొద్దు. మరి ఇదిగో, నువ్వు రొట్టె తీసుకునే ముందు ఏదైనా నీ సహోదరుని తపదం చేసావా, ముందు ఫస్ట్ వెళ్ళి ముందు ఆ రొట్టె అక్కడ వదిలిపెట్టి వెళ్ళి క్షమాపణ కోరుకో. నీ సహోదరు తప్పు చేస్తే 70 ఏళ్ళు మార్లు క్షమించు అన్నప్పుడు ఎలా వదిలిపెట్టమంటారండి? నీ పిల్లలు ఎలా బాధ్యత కలిగి ఉండాలి దేవుడు నేర్పించారే. పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానంలో పెంచాలి. అలాంటప్పుడు ఎలా వదిలిపెట్టమంటారండి? గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎప్పుడు కూడా మనం ఒకే కోణంలో చదవకూడదు. ఇందులోనే క్వశ్చన్ వేసే వాళ్ళు ఉన్నారంటే ఇందులోనే ఆన్సర్ కూడా మనకు దొరుకుద్ది. కానీ మనోనేత్రాలతో చదవాలి. అది కేవలం పరిశుద్ధాత్మకే సాధ్యం. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, నిత్యము గ్రంథం చదవండి. దైవజనులైన వారు మీరు చాలా మరి అనుభవపూర్వంతో ఉన్నారు, మీరు చాలా జ్ఞానంతో కలిగి ఉన్నారు, ఎన్నో ఆత్మ రక్షించారు. కానీ ఇలాంటి వారు వచ్చినప్పుడు, ఒక క్వశ్చన్ వేసినప్పుడు తిరిగి సమాధానం నేను చెప్పలేని స్థితిలో మనం ఉంటే దేవునికి హేళన, దేవునికి వారి ఎలా అవమానము, మరోసారి బాహాటముగా వారు తెలియక శిక్ష చేస్తారు. దేవుని జ్ఞానం ఏంటో, దేవుని శక్తి ఏంటో తెలియక అప్పట్లో యెరూషలేము వాళ్ళు మరి యేసుక్రీస్తు సిలువ వేశారు. దేవుని జ్ఞానము ఒక మర్మమై ఉన్నది, ఒక గోడమై ఉన్నది. అది మనం ఏది చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో అదే కాదండి జ్ఞానం. చదవాలి, ప్రయాసపడాలి. ఇప్పుడు మన రాయి ఒక డైమండ్ దొరికింది అనుకోండి, ఎంత పదును పెడితే అది అంతా షైనింగ్ ఏర్పడుతుంది. అలానే ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నీకు ఎన్నో విలువైన సంగతులు తెలుస్తాయి.
మన సహోదరి సహోదరులను ద్వేషించుకోకండి. మన అన్ని జనులను, మన హైందవ సహోదరులను ద్వేషించకండి ఎవరిని కూడా. స్కూల్లో చూడండి, మనం అందరం క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మరి హిందువులు అందరం మనం అందరం ఒక జట్టుగా ఉన్నామే. చిన్నప్పుడు అందరూ కూడా, అందుకే దేవుడు ఒక చక్కని మాట, మరి ఇగో మీరు ఈ చిన్న పిల్లల వలె తను తగ్గించుకొని వాడేవాడో వాడు హెచ్చించబడతాడు. చూడండి, చిన్న పిల్లలు చూడండి, మరి అందరూ కూడుకొని ఆడుకుంటారు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అందరూ కలిసి ఆడుకుంటారు. మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్న మరలా వాళ్ళు ఒకటైపోతారు. కానీ ఈ రోజుల్లో మనకు లేదండి. అందుకనే చిన్న పిల్లల వలె తనతో తగ్గించుకోవాలి. కుల మత భేదాలు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయండి. మనమందరం కూడా ఒకటి, మనమందరం ఒకటే సహోదరులం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. మాటల ద్వారా గాయపరుచుకోకండి. ఎందుకంటే మనమందరం సహోదరులు, మనమందరం ఐక్యతకి వెళ్ళి ఒక చాట మనం బ్రతుకుతున్నాం. మనమందరం ఏమి ఇండియన్స్, మనమందరం భారతీయులం. భారతదేశంలో మనందరం సహోదరులం. ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని చిన్న చిన్న పాయింట్ చేసుకోవటం వల్ల మనలో మనమే దూరం అయిపోతున్నాం. దేవుడు మనల్ని ఒక జట్టుగా ఉండమంటే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనల్ని మనం వేరుపరుచుకుంటున్నాం, దూరం చేసుకుంటున్నాం మన సహోదరులను. మనమందరం ఒకటే. దయచేసి క్రిస్టియన్స్ మరి క్రైస్తవులను బాధ పెట్టకండి. అలాగే క్రైస్తవులైన వారు హిందువులను బాధ పెట్టకండి, ముస్లింలను బాధ పెట్టకండి. ఒకరినొకరు గౌరవించుకోండి. దయచేసి మాటల ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంది, ఇదిగో అసలు మీరు విగ్రహాల జోలి పోవద్దు అని రాయబడింది. ఒక చోట విగ్రహాల దగ్గర పెట్టింది ఏది తినొద్దని రాయబడింది. మరి ఇంకొక చోట విగ్రహంలో ఏమీ లేదు, తినే ఆహారంలో ఏమీ లేదు, కానీ నీ హృదయంలో ఉండాలి. నీ హృదయము మోసకరం లేకుండా, నీ హృదయంలో చెడుతనం అనేది లేకుండా మంచి ఆలోచన, మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఉండాలి. ఆహారం వల్ల నీ దేవునికి అవమానపరచకండి. ఎందుకు? నువ్వేదన్నా వెళ్ళాలి, తినాలి అనుకున్నప్పుడు అది మనస్ఫూర్తిగా చేయాలి. అనుమానంగా వాళ్ళు తినకూడదు, వెళ్ళకూడదు, మనస్ఫూర్తిగా. ఎందుకంటే దేవుడి బైబిల్ ఏమనుంది? నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళు, కానీ నీ సహోదరుడు ఒకవేళ నిన్ను అనుమానంగా నువ్వు తింటున్నావా అని డౌట్ఫుల్గా కానీ, లేకపోతే నేను అవమానపరిచే రీతిగా ఉంటే నువ్వు తినొద్దు. అంతే. ఏదైనా సరే దయచేసి బైబిల్ గ్రంథాన్ని మరి క్లుప్తంగా చదవండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇలాంటి వారు వస్తారు. ఆ కాలంలో దేవుళ్ళు తప్పులు పట్టాలని చూశారు, వాళ్ళకే తిరిగి అవమానం జరిగింది. ఈరోజు కూడా దేవుళ్ళో తప్పు వెతకాలని, క్రిస్టియన్స్ని తప్పుదారు పట్టాలని చూస్తున్నారు. కానీ దేవుడు వారి హృదయాన్ని మార్చి తిరిగి దేవుళ్ళలోకి వచ్చేలాగా చేస్తారు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు సమర్థుడు. ఎందుకంటే మనం నమ్మాలి, మనం ధైర్యంగా ఉండాలి క్రైస్తవమైన వారు. ఎందుకంటే దేవుడు రాకడ అంత్యకాలంలో సకల ప్రజలందరూ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని తెలుసుకుంటారని, దేవుని వాక్యాన్ని వింటారని, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగిద్దని, ప్రతి వారు దేవుని స్తుతిస్తారని, అప్పుడే అంతం వస్తుందని రాయబడింది. బాధొద్దు, భయమొద్దు, ఏం జరుగుతుందని. వాక్యం ద్వారా ప్రతి వారిని ఎదుర్కోండి. వాక్యం ద్వారా సమాధానానికి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే రీతిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని క్లుప్తంగా చదవాలి. ఈ భూమి మీద ఇదొక మనకొక మరి ఎగ్జామ్ ఉంది. ఇదిగో వాళ్ళు క్వశ్చన్లు వేస్తే మనం ఆన్సర్ చెప్పాలి. మనం ఇందులో గెలవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్లుప్తంగా చదవండి. చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి. పరిశుద్ధాత్మ కంపల్సరీ మనకి హెల్ప్ చేస్తారు. మరి సమస్తము మనకు తెలియచేస్తారు. మనం తిరిగి వారికి జవాబు చెప్పే రీతిగా. ఎందుకంటే ఆ సమయంలో, ఆ గడిలో ఏం చెప్పాలో మనం ముందే ప్రిపేర్ వద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ సమయంలో ఏం మాట్లాడాలో ఆయనే మన పక్షాన మాట్లాడతారు. ప్రతి ఒక్కరు గ్రంథాన్ని చదవండి. మరి మన సహోదరుల వరదల్లో ఉన్నారు. మనమైతే కొంతమందికి మాత్రమే సహాయం చేయగలము, కానీ ప్రార్థన చేయటం వల్ల సమస్త మానవాళికి దేవుడు సహాయం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.